భగవంతుడైన అనంతుడు చిత్రకేతునితో మాట్లాడి అంతర్ధానం చెందిన తర్వాత చిత్రకేతుడు మనస్సులో వైష్ణవ జ్ఞానాన్ని పరిమళింపజేసుకున్నాడు. భగవద్భక్తులను అర్చించాడు. ఎల్లప్పుడూ పుండరీకాక్షుణ్ణే కొనియాడినాడు. శ్రీ మహావిష్ణు కథలనే చక్కగా వక్కానించాడు. వాసుదేవుని సుగుణాలనే ఎలుగెత్తి చాటాడు. పరతత్వాన్నే ప్రబోధించాడు. శ్రీకృష్ణ సేవకులనే సేవించాడు. విష్ణుదేవునకే నైవేద్యాలు సమర్పించాడు. గోవిందుని లీలా విలాసాలనే తాను పాడుతూ పాడించాడు. విష్ణునామ సంకీర్తనలను భగవత్ప్రీతిగా గానము చేయించాడు. ఈ విధంగా విష్ణుదేవుణ్ణి వినుతిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ పరమ ఆనందాన్ని పొందుతూ చిత్రకేతుడు లోకములో ప్రసిద్ధి పొందాడు. దేవేంద్ర సన్నిపుడైన ఆ విద్యాధర చక్రవర్తి యక్షులు విద్యాధరులు అప్సరసలు తనను చుట్టుకొని సేవిస్తూ ఉండగా ఆ విద్యాధర భర్తగాంచన్ ఆర నిహార అమృతాహాసమున్ శ్రీ విభ్రాజితమున్ నిరస్త గిరిజాసేవ ఆగత ఆయాసమున్ దేవానీక వికాసమున్ శుభమహాదేవ అంగ్రి సంవాసమున్ భూ విఖ్యాత విలాసమున్ త్రిభువని పూతంబును కైలాసమున్. ఆ విద్యాధర చక్రవర్తి అక్కడ కైలాస పర్వతాన్ని చూశాడు. అది శివునిలాగా మంచు వలె అమృతం వలె తెల్లగా ఆ వెండికొండ శోభిస్తున్నది. సిరి సంపదలతో విరాజిల్లుతున్నది. పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి వచ్చిన భక్తుల శ్రమను తొలగిస్తున్నది. దేవతలకు వికాసాన్ని సమకూరుస్తున్నది. మహాశివుని పాద పద్మ స్పర్శచే పునీతమైనది. విశ్వవిఖ్యాతిని కన్నది. లోకాలను పవిత్రీకరిస్తున్నది. ఆ వెండికొండ పైన బ్రహ్మాది దేవతలు సేవిస్తూ ఉండగా పార్వతీ సమేతుడైన పరమశివుడి కొలువును దర్శించాడు చిత్రకేతుడు. ఆ పరమేశ్వరుని కొలువు కూటంలో ఒక ప్రక్క భగవంతుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక వేదాలు వాదించుకుంటున్నాయి. ఒక ప్రక్క పరమశివుని దాక్షిణ్య వీక్షణం కోసం నిరీక్షిస్తూ బ్రహ్మాది దేవతలు సనక సనందనాది దేవర్షులు స్తోత్రాలు చేస్తున్నారు. ఒక ప్రక్క సదాశివుని సల్లాపాలు చెప్పుకుంటూ ప్రమదగణాలు ఆనందంతో కేకలు వేస్తున్నారు. మరొక ప్రక్క ఢమరుకం మృదంగం మొదలైన వాద్యాల ఢమఢమ ధ్వనులతో భృంగి నాట్యం చేస్తున్నాడు. మరొక ప్రక్క వింజామరలు వీస్తున్న సప్త మాతృకల మణి కంకణ నిక్వనాలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా వెండి కొండ మీద పరమేశ్వరుని నిండు కొలువు కన్నుల పండుగగా ఉన్నది. బ్రహ్మాది దేవతల సమూహము పరివేష్టించి సేవిస్తూ ఉండగా తన తొడ మీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో కౌగిలించుకొని నిండు కొలువులో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి పరికించి చిత్రకేతుడు పక పక నవ్వాడు. భవాని వినేటట్లుగా ఈ విధంగా పలికాడు.